ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఓ నకిలీ పోలీస్ హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తానొక పోలీస్ అధికారిని అంటూ బురుడి కొట్టించి హోమ్ స్టే మేనేజర్ను బెదిరించి అర్ధరాత్రి అమ్మాయితో రూంలోకెళ్లాడు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో డౌట్ వచ్చిన నిర్వాహకులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ పోలీసు గుట్టు రట్టయింది. అసలేం జరిగిందంటే, గుంటూరు జిల్లా చోడయ్యపాలెం గ్రామానికి చెందిన దాసరి కార్తిక్ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి అలిపిరి సమీపంలోని విహా హోమ్ స్టేకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చాడు. తాను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ ఫ్రెష్ అప్ అవడానికి అర్జెంటుగా రూమ్ ఇవ్వాలంటూ హోమ్ స్టే మేనేజర్పై ఒత్తిడి తెచ్చాడు. అతని మాటలు నమ్మి మేనేజర్ రూమ్ కేటాయించారు. అయితే రూంలోకి వెళ్లిన సదరు వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో హోమ్ స్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. అనుమానంతో మేనేజర్ వెళ్లి రూమ్ తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏదో తేడాగా ఉందని గ్రహించిన హోమ్ స్టే నిర్వాహకులు వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అలిపిరి పోలీసులు సదరు వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా అతను నకిలీ పోలీస్ అని తేలింది. నిందితుడిని గుంటూరు జిల్లాకు చెందిన దాసరి కార్తిక్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలిపిరి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.